హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు వచ్చేసి మనము షాద్నగర్ జేపీ దర్గా బ్యాక్ సైడ్ మనకు డిటిసిపి ఫైనల్ అప్రోట్ లేఅవుట్లో మనకు ఒక 400 స్క్వేర్ యార్డ్స్ మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సేల్కి వచ్చిందండి. ఎగ్జాక్ట్లీ మనము డిటిసిపి ఫైనల్ అప్రోట్ లేఅవుట్లో ఉన్నాం. ఇది ఎగ్జాక్ట్లీ మనకు జేపీ దర్గా బ్యాక్ సైడ్ 3 కిలోమీటర్స్ అవుతుంది. అండ్ బెంగళూరు హైవే NH44 షాద్నగర్ టౌన్ నుంచి మనకు వచ్చేసి ఈ వెంచర్ వచ్చేసి 7 కిలోమీటర్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు డిటిసిపి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ అండి. ఇది వచ్చేసి మనకు డిటిసిపి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్. చూస్తున్నట్టయితే ఈ వెంచర్ మనకు చాలా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. ఇది అక్కడ ఎంట్రన్స్లో మనకు ఆర్చ్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నట్టయితే ఇక్కడ ఆర్చ్ ఉంటుంది, గేట్ ఉంటుంది, సెక్యూరిటీ కూడా ఉంటాడు అక్కడ. ఇది మనకు వచ్చేసి ఈ రోడ్డు డివైడర్తో ఉంటుంది. విలేజ్ కానుకొని ఉందండి మనకి ఇది లేఅవుట్ వచ్చేసి. కనుతున్నట్టు ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే ఇదంతా విలేజ్, ఇది కాలనీ. ఈ వెంచర్లో కూడా మనకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ ఎంట్రన్స్లో ఆల్రెడీ హౌజెస్ కట్టుకున్నారనమాట. ఈ కనిపించే హౌజెస్ మొత్తం మనకి ఇదే వెంచర్లో ఉన్నాయి. అవి మన ఈ వెంచర్లో ఆల్రెడీ రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ ప్లాట్ కూడా ఇందులోనే. అండ్ ఇంకొకటి మనకు వెంచర్ కానుకొని ఇక్కడ స్కూల్ ఉంటుందండి. ఇందులోనే మనకు ఈ వెంచర్ కానుకొని బ్యాక్ సైడ్ ప్రైమరీ స్కూల్ ఉంటుంది. స్కూల్ కూడా ఈ వెంచర్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. మనకు ఈస్ట్ ఫేస్ అండి. ఇది 400 స్క్వేర్ యార్డ్స్. షాద్నగర్ NH44 బెంగళూరు హైవే నుంచి మనం షాద్నగర్ టౌన్ నుంచి ఎగ్జాక్ట్లీ 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. డైరెక్ట్ మనకు షాద్నగర్ టు జేపీ దర్గా రోడ్లో మనకి వెంచర్ వస్తుంది. రీజనబుల్ ప్రైస్లో ఉందండి. మన కస్టమర్ వచ్చేసి 5,000 కోట్ చేస్తున్నాడు, నెగోషియబుల్ అవుతుంది. ప్లాట్ వచ్చేసి మీకు ఇప్పుడు చాలా బాగుంది. ఈస్ట్ ఫేసు మీకు రోడ్స్, డ్రైనేజు, డివైడర్తోని, ఎలక్ట్రిసిటీ చూడొచ్చు. ఇక్కడ మీరు ఎలక్ట్రిసిటీ చూడండి, ఎలక్ట్రిసిటీ ఉంది, డ్రైనేజ్ ఉంది. మనకు డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ, బ్లాక్ టాప్ రోడ్, డివైడర్, ఆల్ డెవలప్మెంట్స్ ఉన్నాయండి ఇందులో. లైటింగ్తో సహా ఉన్నాయి, చూడొచ్చు. మీకు ఇది రీజనబుల్ ప్రైస్లో ఉందండి. మీకు సిటీ దగ్గరలో ఇది తక్కువ ప్రైస్లో మీకు ప్లాట్స్ దొరకడం కష్టం అండి. మీకు ఇది చాలా బాగుంది. 5,000 ఫర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నాడు. మీరు స్పాట్ చేసుకుంటే కనుక ఇంకా నెగోషియబుల్ అవుతుంది. కొంచెం కస్టమర్కి అర్జెన్సీ ఉంది కాబట్టి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే పక్కనే విలేజ్ కానుకొని మనకి ఈ వెంచరు ఆల్రెడీ అక్కడ వెంచర్లో మీరు చూడొచ్చు. ఈ కన్స్ట్రక్షన్ అంతా ఆ వెంచర్లో అనమాట. ఎంట్రన్స్లో ఆర్చ్ ఉంది కదా, అది మనకు మెయిన్ రోడ్డు. కనిపించే ఆర్చ్ వచ్చేసి మెయిన్ రోడ్. మనం ఇప్పుడు వెంచర్ మధ్యలో ఉన్నామన్నమాట. ఈ సర్కిల్ మనకి ఈ సర్కిల్ పక్కనే మనకు ఈస్ట్ ఫేసింగ్. మన ప్లాట్ దగ్గరికి వెళ్ళి ప్లాట్ చూద్దామండి. మనకు ఇది వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్ అండి. ఇది మనకు ఎంట్రన్స్లో మనకు చూసినట్టయితే ఇది విలేజ్. ఇది మనకు ఎగ్జాక్ట్లీ విలేజ్ కానుకొని మనకు లేఅవుట్ ఇది కనిపించేది విలేజ్. మరి ఇందులో ఆల్రెడీ విలేజ్ వాళ్ళు కూడా కొన్ని ఆల్రెడీ ఇక్కడ కట్టుకున్నారు ఆల్రెడీ హౌసెస్. ఇదంతా మన లేఅవుట్లోనే. ఇది లేఅవుట్ ఆర్చ్. ఇది కనిపిస్తున్నట్టయితే మనకి ఇది ఆర్చ్, ఇది లేఅవుట్ ఆర్చ్. ఇది మనం ఈ రోడ్లో స్ట్రేట్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మనకు ప్లాట్ ఉంటుంది అన్నమాట. ఇది చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ హౌసెస్ కట్టుకున్నారు. ఇది కృష్ణా వాటర్ అనమాట. మనకు లేఅవుట్లో వచ్చేసి ఆల్రెడీ వాటర్కి సంబంధించింది ఓవర్ హెడ్ ట్యాంక్ వచ్చేసి ఇక్కడ ఉంది మనకు కనిపించేది. ఇది ఓవర్ హెడ్ ట్యాంక్. మనం ఎగ్జాక్ట్లీ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నామండి. మంచి లొకేషన్. మాకు ఇందులో ఆల్రెడీ ఆల్ అమ్యూనిటీస్ అంతా బాగున్నాయి అన్నమాట. డిటిసిపి ఫైనల్ అప్రోడ్ లేఅవుట్. ఇది బ్లాక్ టాప్ రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అంత బాగుంది మనకి. ఇది వెంచర్ రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి మనం. ఇది లేఅవుట్ రీజనబుల్ ప్రైస్లో ఉందండి. మనకు ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్.
మనకు 5072 ఉంటుంది ప్లాటు. ఈస్ట్ ఫేసింగ్ 5072. ఇక్కడ చూస్తున్నట్టయితే కనిపించేదంతా పార్క్ అండి. అక్కడ కనిపించేదంతా పార్క్, ఓవర్ హెడ్ ట్యాంక్, మనకు లేఅవుట్లో బ్లాక్ టాప్ రోడ్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అంతా బాగుందండి. కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే విలేజ్ పక్కనే కాబట్టి మనకి ఎప్పటికైనా ఇది లేఅవుట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ చెప్పేదారుగా బ్యాక్ సైడ్ అండి, నేషనల్ హైవే NH44 నుంచి మనకు 7 కిలోమీటర్స్ అవుతుంది. అండ్ ఇప్పుడు జూ పార్క్ కూడా ఇక్కడే ఈ ఏరియాలోనే పడుతుంది. అండ్ 500 ఎకర్స్లో మనకు ఇదే ఎగ్జాక్ట్లీ షాద్నగర్ టు జేబీ రోడ్లో మనకు 500 ఎకర్స్లో ఇండస్ట్రియల్ పార్క్ కూడా వస్తుందన్నమాట. దానికి కూడా మనకు జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి ఇది. DTC ఫైనబుల్ రేట్ అంటే రీజనబుల్ ప్రైస్లో ఉంది. మనం ఇంట్రెస్టెడ్ ఉంటే అందరికి కాల్ చేయొచ్చు.